ఏ హాస్పిటల్? నేను కాల్ చేసి చెప్పనా? బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఆల్రెడీ నేను కాల్ చేసి చెప్పాను సార్. చీఫ్ డాక్టర్తో మాట్లాడాను. గుడ్ సండే. సి మీరా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం క్వైట్ కామన్. ఇలాంటప్పుడు మనం ధైర్యంగా ఉండి వాళ్ళని చూసుకోవాలి. అలాంటిది మనమే ప్యానిక్ అయిపోతే పెద్దవాళ్ళు ఇంకా భయపడిపోతారు. నేను బాధపడుతోంది అందుకు కాదు సార్. మరి జండే సార్, మీరా మదర్ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా సరే మనమే పే చేయాలి. ఆవిడ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లే వరకు దగ్గరుండి చూసుకో. మీరా మేడం ఓరి మనీ గురించి కాదు సార్. నెక్స్ట్ వీక్ లండన్లో జరుగుతున్న వరల్డ్ ట్రేడ్ కాన్ఫరెన్స్కి మేడం అటెండ్ కావాలి. బట్ ఈ సిచ్యుయేషన్లో మదర్ దగ్గర ఉండలేకపోతున్నానని ఆవిడ ఫీల్ అవుతున్నారు. వాట్? మీరా, ఆర్ యు మ్యాడ్? అమ్మను వదిలేసి లండన్ వెళ్తావా? ఐ కాంట్ అగ్రీ దిస్. కానీ సార్, ఆ కాన్ఫరెన్స్ మన కంపెనీకి చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అమ్మ కంటే ఎక్కువ కాదు కదా. చూడు మీరా, కంపెనీ కోసం నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. ఈ ఆఫీసే మీ ఇల్లుగా లీవ్స్ కూడా తీసుకోకుండా, పర్సనల్ లైఫ్ అంటూ లేకుండా 24/7 నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు. ఈరోజు ఈ కంపెనీ ఈ స్థాయిలో ఉందంటే అందుకు నువ్వు కూడా ఒక కారణం. కానీ మనల్ని కనిపించిన పేరెంట్స్ అంటే కనిపించే ప్రత్యక్ష దైవాలు. వాళ్ళు మనకు లైఫ్నిచ్చారు. తిరిగి మనం వాళ్ళకి ఏమిచ్చినా తక్కువే అవుతుంది మీరా. అందుకే వాళ్ళు సిక్ అయినప్పుడు మనం దగ్గరుండి చూసుకోవాలి, ధైర్యం చెప్పాలి. యునో, పేషెంట్కి 100 మంది డాక్టర్లు దగ్గరుండి చేసే ట్రీట్మెంట్ కన్నా ఒక్క తన మనిషి దగ్గరుండి చెప్పే ధైర్యం ఎక్కువ. అయినా వాళ్ళ కేరింగ్, లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది, వాళ్ళని బ్రతికిస్తుంది. సో అమ్మ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి చూసుకో. తను రికవర్ అయ్యేంత వరకు నువ్వు ఆఫీస్కి రానవసరం లేదు. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే పోస్ట్పోన్ ఇట్ మీరా, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయి. లేదు సార్, నేను లండన్ వెళ్ళాలి, అది చాలా ఇంపార్టెంట్. అమ్మ మోస్ట్ ఇంపార్టెంట్ మీరా. రేపు తనకేదైనా జరగరాంది జరిగితే లైఫ్ లాంగ్ మనం రిపెంట్ అవ్వాలి. సో నువ్వు అమ్మని దగ్గరుండి చూసుకో. ఆ సెమినార్ గురించి వదిలేస్తే మన కంపెనీకి చాలా లాస్ సార్. బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఓకే, నీ ప్లేస్లో వేరే ఎవరినైనా చూద్దాం. ఆల్ ఆఫ్ సడన్ ప్రిపేర్ అవ్వకుండా ఎవరు వెళ్తారు సార్? మీరా, ఎవరో ఒకరికి బ్రీఫ్ చేసి పంపిద్దాం. లేదు సార్, నేనైనా వెళ్ళాలి, లేదా మీరైనా వెళ్ళాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. సరే మీరా, నేనే వెళ్తాను. ఓకే సార్, మీరు వెళ్తారా? ఎస్. నేనేదో క్యాషువల్గా అన్నాను. ఇట్స్ ఓకే మీరా, నేనే వెళ్తాను. సారీ సార్. సారీ దేనికి? ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా నువ్వు కంపెనీ గురించి ఆలోచిస్తున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ మీరా. అమ్మను బాగా చూసుకో. ఓకే సార్. గుడ్. జండే సార్, నా లండన్ ట్రిప్ కావాల్సిన ఏర్పాట్లని లండన్కి నాతో పాటు
అను కూడా టికెట్స్ బుక్ చేయి. లండన్కి నాతో పాటు అను కూడా టికెట్స్ బుక్ చేయి. ఓకే. ఏంటి సండేజీ, మనమొకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. సార్ ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి? అవును మీరాజీ, కొండ నాలుక ముందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా అయ్యింది. ఏంటి నువ్వు చెప్పేది? అవును రమ్య, ఆ టైంలో నువ్వుండి ఆర్య సార్ ఫేస్ చూసి ఉండాల్సింది. ఎంత జలస్ ఫీల్ అయ్యారో, బాగా కోపం వచ్చినట్టుంది కూడా. కోతి ఎవరైనా ఇలా చేస్తారా? సార్ని కాసేపు ఉడికించాలనిపించింది, బాగానే ఉడుక్కున్నారు. ఉక్రోషం వచ్చేసింది, కానీ బయటపడలేదు. నీ లవ్ ని ముందుకు తీసుకెళ్తావనుకుంటే వెనక్కి తీసుకెళ్తున్నావేంటే? సార్ సీరియస్ గా తీసుకుంటే? ఆయన అలా ఏం తీసుకోరు, నాకా నమ్మకం ఉంది. రిస్క్ తీసుకోకూడదాను. ఛాన్స్ తీసుకున్నానే. నీల్ గురించి అలా చెప్తే ఆ కోపంలో అయినా మనసులో మాట చెప్తారనుకున్నాను, కానీ ఎప్పట్లా ఏ మాట చెప్పలేదు. నా ఇష్టం అన్నారు. తప్పను, ఇలాంటివి చాలా ప్రమాదం. ఇంకెప్పుడు ఇలా చేయకు. లేదు రమ్య, ప్రేమ ఉన్న చోటే అసూయ కోపం ఉంటాయి అంటారు. సార్కి నాపై ప్రేమ ఉండబట్టే కదా అసూయ కోపం వచ్చాయి. అలాగే తన ప్రేమ కూడా బయటకొస్తుంది అనుకున్నాను. ఇదేమైనా మన సైన్స్ ల్యాబా ఎక్స్పెరిమెంట్ చేయడానికి? లవ్వే. లవ్ కూడా ఒక సైన్సే కదా. ప్రతి లవ్ ఒక ఎక్స్పెరిమెంటే. నీ మొహం, ఉన్నదాన్ని చెడగొట్టుకోకు. మనసు అద్దం లాంటిదంట, ఒక్కసారి పగిలిపోతే మళ్ళీ అతకదు. సార్ మనసు వెన్నలాంటిది, కరిగిపోవడం తప్ప విరిగిపోవడం ఉండదు. ఈ ఎదవ పోలికలు చెప్పకు. రేపేదైనా జరగాలని జరిగితే జీవితాంతం బాధపడాలి. ఆ ఏడుపు అవసరమా? సరేలేవే, మళ్ళీ ఇలా చేయను, ఓకేనా? ముందు వెళ్ళి సార్కి వెంటనే సారీ చెప్పు. నీల్పై నీకెలాంటి అభిప్రాయం లేదని చెప్పు. సార్కి తెలిసే నా మనసులో ఎవరున్నారు. ఆ కోపం, ఆ అలక అప్పటి వరకే. ఆ తర్వాత నవ్వుకుని ఉండుంటారు, హ్యాపీగా వెళ్ళుంటారు. నీకెలా తెలుసు? అయినా ఆర్యవర్ధనే అలాగే ఉంటారు. మన ముందు బయట పడరు. నా మాట నాకే చెప్తున్నావా? నెక్స్ట్ ఏంటి? ఏముంది, ఆయన ఎప్పుడు లోతుగా కళ్ళల్లోకి చూస్తూ తన మనసులోని మాట చెప్తారా అని వెయిట్ చేయడమే. ఎప్పటి వరకు? చెప్పే వరకు. ఈ మధ్యలో జరగరాని ఏదైనా జరిగితే? ఏం జరుగుతుంది రమ్య? ఊరికే అన్నాంలేవే, కానీ మేక్ ఇట్ ఫాస్ట్. నా చేతుల్లో ఏముంది? అంతా ఆర్య సార్ చేతుల్లోనే ఉంది. నేనే స్వయంగా వస్తే మళ్ళీ కాల్ చేయమంటావేంటాను? ఏదేమైనా బయట ఫుడ్ అనే పద్దు. అందుకే మనం కూడా వారానికి ఓ రోజు బయట నుంచి తెప్పించుకొని తిందామే. అవును, మనకి బాగా దుడ్లు ఎక్కువైంటాయి కదా. చూసిండావా మీ? ఏ అను, ఏం చేస్తాండవే? పద్దు, కాస్త మెల్లిగా మాట్లాడవే. చూడు బిడ్డ ఎలా దడుచుకుందో. చూసిండావా ఏం నిర్వాకం చేసిందో? చపాతి పిండిలట నీళ్లు పోస్తారా? మనం గోధుమ పిండితో జావ చేసుకోవడం లేదే, చపాతీలు చేసుకుంటున్నాము. వెళ్ళి నీళ్లు పారబోసిరా పో.
ఇంత వయసు వచ్చినా ఏ పని సరిగ్గా చేయదు. ఇదిగో నా బుజ్జమ్మని ఏమన్నా అన్నా అంటూ ఊరుకునేది లేదు. ఏదో పొరపాటు జరుగుంటుంది. కూతురు మీద ఈగ కూడా వాళ్ళనివ్వవు కదా. సర్లే కానీ మనం కూడా ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేయించుకొని వారానికి రోజు బయట నుంచి ఫుడ్ తెప్పించుకొని తిందామే, ఏమంటావు? ఆ నీకు దుడ్లు ఎక్కువైతే నేనేమంటాను? అయినా ఆర్య సార్ చెప్పినట్టు ఇంటి భోజనానికి మించింది లేనే లేదు. నేను ఆర్య సార్ పార్టీ. నేను నీల్ సార్ పార్టీనే. బయట భోజనమే బెస్టే. నువ్వు చెప్పు బుజ్జమ్మ, నువ్వెవరి పార్టీ? ఏ విషయంలో నాన్నా? మళ్ళీ అడగడం చెప్పడం కూడా ఎందుకు? అది ఎప్పుడు నీ పార్టీయే కదా. నువ్వు ఉండవే బుజ్జమ్మ. ఉమ్, ఆర్య సార్ లాగా ఇంటి భోజనమే బెస్ట్ అని మీ అమ్మంటోంది. మ్మ్. లేదు, నీల్ సార్ లాగా బయట భోజనమే బెస్ట్ అని నేనంటున్నాను. మ్మ్హ్మ్. నువ్వేమంటావు? నువ్వెవరి పార్టీ? ఆ, నేను ఆర్య సార్ పార్టీ నాన్నా. నేను ఆర్య సార్ పార్టీ నాన్నా. అంటే నా పార్టీ. అవునమ్మా, నేను నీ పార్టీయే. సొప్పు మొదటిసారి నువ్వు ఓడిపోయిండవో. నా పార్టీ అని చెప్పి అను నన్ను గెలిపించిండాది. అయినా ఇంటి భోజనం రుచి బయట భోజనానికి ఎట్టుంటది సుబ్బు? రుచి ఉంటాదే అనుకుందాం. ప్రేమ ఉంటాదా? నీ భార్యో కూతురో చేసినట్టుంటదా? మా ఆడవాళ్ళు ఏ వంట చేసినా ప్రేమతో చేస్తాం. ఆ వంటలో మా ప్రేమ కనబడతాది. బయట భోజనంలో రుచి మాత్రమే కనబడతాది. ఏమను? అవునమ్మా, ప్రేమనే కనిపిస్తుంది. మ్మ్. ఇప్పుడేమంటావు సుబ్బు? ఇప్పుడు మీ నాయనకి ఏం చెప్పినా చెవికెక్కదు గాని ఆ పిండిటివ్వు. నేను చపాతీలు చేస్తాను, నువ్వు వెళ్ళి చేయి కడుక్కో. నీళ్ళు ఇంటికొచ్చినట్టు చెప్పలేదని మీకు కోపం వచ్చింది కదూ? నీల్ మళ్ళీ మా ఇంటికొస్తానన్నారు. పాపం సార్ ఫీల్ అయ్యారో ఏమో. ఫోన్ చేసి సారీ చెప్తే? వద్దులే, నిద్రపోయి ఉంటారో ఏమో. పోనీ సారీ అని మెసేజ్ చేస్తే? మ్మ్హ్మ్. రేపు ఆఫీస్కి వెళ్ళాక డైరెక్ట్ గా చెప్పడం బెటర్. అప్పుడు సార్ ఫీలింగ్స్ ని లైవ్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. హాయ్. అయ్యో ఆర్య సార్. ఓ. హాయ్ సార్, మీకు 100 years. వాట్? ఇప్పుడే నేను మీ గురించి ఏంటి? ఆ, ఆ, ఏం లేదు సార్. మీరెందుకు కాల్ చేశారు? ఆ, అను, నీకు పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్టా? ఆ, ఉందా లేదా? లేదు సార్. మ్, వెంటనే అప్లై చేయి. ఎందుకు సార్? రేపు ఆఫీస్లో చెప్తాను. ఇప్పుడు చెప్పొచ్చు కదా సార్. ఏ, రేపటిదాకా వెయిట్ చేయలేవా? ఓకే సార్, గుడ్ నైట్. ఓకే అను, గుడ్ నైట్. సడన్ గా నాకు పాస్పోర్ట్ ఎందుకబ్బా? హఠాత్తుగా నేను రెక్కలు కట్టుకుని ఎగరాల్సిన అవసరం ఏమొచ్చింది? ఖాళీగా ఉన్న మెదడుని డిస్టర్బ్ చేసి వదిలేశారే.
భయపడ్డావు కదూ? ఏంటిది సంపత్? సారీ అను, ఊరికే తమాషా చేశాను. నీకోసం రోజ్ ఫ్లవర్ తెచ్చాను, తీసుకో. ఎందుకు? మరి నీకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిందని, మనం కలవటం కుదరదని చాలా బాధపడ్డాను. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చావని చాలా ఆనందపడ్డాను. నీకు వెల్కమ్ బ్యాక్ చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను, కుదరలేదు. ఈరోజు కలిసాం, తీసుకోను. వెల్కమ్ బ్యాక్. నచ్చిందాను? ఫ్రెండ్స్ కి ఎవరైనా రోజ్ ఫ్లవర్ ఇస్తారా? ఇవ్వరు. ఇది నువ్వు ఆర్య సార్కి ఇవ్వడానికి తెచ్చాను. థ్యాంక్ యూ సంపత్. ఇట్స్ ఓకే. నువ్వు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలేమో, నేను బైక్ మీద డ్రాప్ చేయనా? టైం ఉంది సంపత్, నేనే వెళ్తాను. సేఫ్గా వెళ్ళు. బాయ్. బాయ్. పద్దు, బుజ్జమ్మేదే? వెళ్ళిపోయింది అది ఎక్కడికి? ఆఫీస్కి. ఇంత త్వరగానా? ఏదో ముఖ్యమైన పని ఉండదంట, అందుకే హడావుడిగా వెళ్ళిపోయింది అది. పాస్పోర్ట్ అది చేయించాలి, బయటికి వెళ్ళాలని చెప్పింది. ఏమో, ఆ పనేదో నువ్వే చూడొచ్చు కదా సుబ్బు. అది చాలా పెద్ద తతంగమే, నా ఒక్కడి వల్ల అవదు. భుజం ఉండాలి. ఏం తదంగమో, అందులో అంత తంతి ఏముండది? ఫోటో స్టూడియోకి పోయి ఫోటో దిగడమే కదూ. పాస్పోర్ట్ తీసుకోవడం అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగటం కాదే, విదేశాలకు వెళ్ళడానికి పాస్ లాంటిది. అట్నా? మనకి వచ్చే నెల బస్ పాస్కే దిక్కు లేదు, మళ్ళీ వేరే దేశానికి పోవడానికి పాస్ ఎందుకో? అది ఎందుకో ఏమిటో బుజ్జమ్మనే అడగాలి. సరిపోయింది. పద్దు, ఏంటి ఈరోజు నువ్వే పూజ చేసినట్టున్నావు? పూజ చేసింది నేను కాదు, నీ కూతురు. బుజ్జమ్మ? నీ ముద్దర కూతురే చేసిండది. ఆ దీపం పెట్టడమేందో, అగరత్తులు వెలిగించడమేందో, గంట కొట్టడమేందో, వంగి వంగి దండాలేందో, పొర్లు దండాలేందో, గుంజీళ్ళేందో లెంపలేసుకుంది. అబ్బబ్బబ్బబ్బ, చాలా హడావిడి చేసింది. బుజ్జమ్మలో ఏదో మార్పు వస్తోంది. ఏంటది? ఎందుకలాగా?